వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నిజమే తండ్రి, రాసిన సహోదరుడైన, పాడిన గాయకులైన, సంగీతకారులైన, వింటున్న శ్రోతలైన, భక్తులైన ఎవరైనా కానీ అది కేవలం మీకే మహిమ, మీకే ఘనత. మా హృదయాలు తండ్రి మీ పాదాలు చెంత మేము కుమ్మరించు, విరిగి నలిగిన స్వరాలతో తండ్రి మిమ్మల్ని స్తుతించిన పరమందు తండ్రి చక్కటి దృశ్యము తండ్రి మా జీవితాలు, మా కృంగిపోయిన తండ్రి మా హృదయాలు, అట్టి గీతాలు అటువంటి తండ్రి రచనలు తండ్రి మీరు ఇచ్చిన గ్రంథంలో కూడా లిఖించారు. ఆ మాటలు తలపోస్తూ ప్రతి ఒక్కరు తండ్రి సరి చేసుకుంటూ ఒక విలువైన పరిచయంలోనికి మమ్మల్ని నడిపిస్తారని సమస్త మహిమ ఘనత మీకే ఆరోగ్యం క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం. జాగ్రత్తగా విందాం. ప్రత్యేకించి ఇది పాటలకు సంబంధించింది కనుక కాస్తంత మనం వివరణ మనకు అవసరం. ఎందుకంటే ఏదో వచ్చాం, మనం పిలిచారు, చెప్పేసాం, వెళ్ళిపోయామని కాదు, కానీ వాక్యానుసారంగా కాస్తంత వివరణ మనకు అవసరం. మీరు అబ్జర్వ్ చేయండి, క్రిస్టియన్ కల్చర్లో, క్రైస్తవ నాగరికతలో మనం చూస్తున్నప్పుడు బైబిల్లో ప్రత్యేకించి కీర్తనలకే పుస్తకం ఉంది. చాలామంది కీర్తనలు చదవరండి. ఒక విషయం చెప్తున్నా, కీర్తనలు మన వ్యక్తిగతమైన జీవితాలతో మాట్లాడతారు. కీర్తన చదువు చూడండి సార్. కీర్తనలు దేవునితో ఎలా మాట్లాడాలో నేర్పిస్తాయి. కీర్తన గ్రంథం నువ్వు ఎలా ఉండాలో చెబుతూ, దేవునితో ఎటువంటి సహవాసం కలిగి ఉండాలో చెబుతూ, పాడుతున్న నీవు లేదా అనుభవిస్తున్న నీవు నీ జీవితంలో దేవునికి ఎలా దగ్గరికి జరగాలో లేదు. సుమారు 100 గీతాలు, కీర్తనలు ఉన్నాయి మనకు బైబిల్. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్స్. నేను అడుగుతున్నాను, బైబిల్ కీర్తనల తర్వాత తెలుగులుగా మనకి కాస్తంత మనకు ఊపిరినిచ్చిన కీర్తనలు ఏమి చెప్పండి? ఆంధ్ర క్రైస్తవ కీర్తన. మరి అలాంటి కీర్తనలు చూడమేమో, రావేమో, అలాంటి వ్యక్తులు మరలా కనబడరేమో. ఎందుకంటే ఈ రోజుకి భక్తి తగ్గిపోయిన గీతాలు ఎక్కువ, భక్తి కనుమరుగైపోయిన రోజుకి లౌకికమైన సంగీతాలు. మధ్యకు ఒక ఉదాహరణ చెప్పండి. ఒకప్పుడు కీర్తనలు ఎలా రాసేవారంటే, వారి కష్టాల కన్నీళ్ళ మధ్య కరిగిపోతూ, వేదన బాధల మధ్య నలిగిపోతూ, ఏడుస్తూ 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 దేవుని దగ్గరకు వచ్చి మరణాల విలయాల మధ్య తమ హృదయాల్ని నలుపుకుంటూ, ఆ నలిగిన రాగాలను స్వరాలుగా వినిపి దేవుని కొరకు చక్కగా పాడి. అందుకే ఎప్పటికీ మీరు చూడండి, ఆ తరము పాటలు ఏ తరాలకైనా గుండెల్ని పొడుస్తాయి. చక్కగా జీవితాల్ని సర్దుకోవడం మనకు నేర్పిస్తాయి. మనసారా దేవుడి గురించి ఎలా పాడుకోవాలో మనకు నేర్పిస్తాయి. ఈరోజు చూడండి, సాంగ్లు ఒకసారి వింటే మరలా వినాలనిపించదు, ఒకసారి మరలా పాడితే మరలా పాడాలనిపించదు. అడుగుతున్న ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ట్రెడిషనల్గా తరతరాలు పాడుతున్న బోరు కొట్టని సాంగ్స్ ఆంధ్ర క్రైస్తవ కీర్తన. అలాంటి కీర్తనండి. వారు ఎలా రాయగలిగారు? రాసిన వారు చిన్నోళ్ళు కాదు, వారి జీవితంలో నలిగిపోయిన వారు, వారి జీవితంలో ఎన్నో అనుభవాలు చూసి రాశారు. ఈరోజు పాటలు ఎవరు రాస్తున్నారు తెలుసు? కాస్తంత కీబోర్డ్ వస్తే చాలు పాట రాసేస్తారు, కాస్తంత గిటార్ వస్తే చాలు పాట రాసేస్తాం అంతే, కాస్తంత సినిమా సాంగ్లని అలవాటు ఉంటే చాలు పాట రాసేస్తాం, డిక్షనరీ తెలిస్తే చాలు, గ్రాంథిక పదాలు తెలిస్తే చాలు, ఇంకా సంస్కృత పదాలు తెలిస్తే చాలు, పర్యాయ పదాలు తెలిస్తే ఏటి చాలు అని అడుగుతున్నా. భక్తి లేనప్పుడు ఎవరికి కావాలి నీ సంస్కృత పదాలు? వాక్యానుసారమైన రచన లేనప్పుడు ఎవరికి కావాలి నీ గ్రాంథిక పదాలు?
వాక్యానుసారమైన ఆ వెలుగు ఆ కీర్తనలో అనుభవం భక్తి లేనప్పుడు ఎవరిని ఉద్ధరించడానికి ఆ కీర్తనలని? వాక్యంలో ఉన్న కీర్తనలు మీరు చూడండి, నలిగిపోతూ వారి ఎక్స్పీరియన్స్ను సాంగ్స్గా పెట్టారు. మంచిగా ఒకటి చెప్పిన, రాజాబాబు గారు అని ఒక ఆయన ఉన్నారు. రాజుబాబు అని కూడా అంటారు. ఆయన కీర్తనలు ఎలా రాశాడో చూడండి. ఇప్పటికీ ఆయన చనిపోయిన క్రైస్తవ జీవితానికి ఉద్యమం లాంటి కీర్తనలు ఎలా రాశాడు? నలిగిపోయి రాశాడు, సంఘంలో బాధపడి రాశాడు, జీవితంలో ఎన్నో నిందలు బాధలు కుటుంబం పట్ల భౌతికంగా శారీరకంగా మానసికంగా అన్ని విధాలుగా అనుభవించి రాశాడు. ఆయన పాటల్లో ఒక పాట పరదేశి అన్న పాట ఎప్పుడైనా వినండి ఒకసారి. ఏంటంటే రచనలు పరదేశి ఓ పరదేశి అన్న సాంగ్ వినండి, ఎలా ఉంటుంది ఒకసారి. తుపాకీ గొట్టాలు మొదలుకొని, ఏతువాదులు మొదలుకొని, ఎథిక్స్ మొదలుకొని ప్రతి విషయాన్ని గురించి నొక్కి ఆ రోజే తప్పు సంగీతాలతో పాడు అనుభవాలతో పాడారు కనుక మారిపోయారండి పాట. మన పాటలు మార్చలేదు, పారిపోతున్నాం. ఎప్పుడు వేయొద్దు అంటున్నాను. ఏమైంది ఈ పాటలకి నేను అడుగుతున్నాను. దేవునితో సహవాసం కరువైనప్పుడు ట్యూన్ బాగుంటుంది తప్ప అందులో భక్తి ఉండదు. పురుషోత్తం చౌదరి గారిని చూడండి, పురుషోత్తం చౌదరి గారి జీవిత విధానం చూడండి. తాను నమ్ముకున్న తర్వాత కులం వెలేసేసిందని తన బ్రాహ్మణ తెగ. ఆ తర్వాత స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగు వారు అందరూ వద్దు పొమ్మన్నప్పుడు వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి క్రీస్తుని పూచి ప్రకటిస్తూ. అలాంటి టైంలో విరిగిపోయిన హృదయాలతో రాశాడు క్రైస్తవ కీర్తన. యెహోవా నా మొరలు ఆలకించెను. రాయిమాన్ సాంగ్, మేజర్ సాంగ్స్ ఆయనే కాదు. ఆయన నలిగిపోయిన సాంగ్స్ ఎన్నో. తన భార్య అర్థం చేసుకోలేనప్పుడు, తన బంధువులు అర్థం చేసుకోలేనప్పుడు, తన వారు తనను అర్థం చేసుకున్నప్పుడు, సొంత జాతి ప్రజలు నువ్వు కులం తక్కువడురా పోరా దేవుడు నమ్ముకున్నావు అన్నప్పుడు ఆ పాటలు రాశారు. నలిగిపోతూ రాశారు. మీరెక్కడ రాశారయ్యా పాటలంటే గోదావరి గట్టుకెళ్ళి రాశారట. అందులో దూకిపోయేవా? గట్టుకెళ్ళాను, చెట్టుకెళ్ళాను, అలాగే వెళ్ళాడు ఘంటసాల. గోదావరి గట్టుకెళ్ళి గట్టు మీద ఏం కనపడుతుంది? చెట్టు కనపడతాడు. చెట్టు మీద ఏముందంటే పెట్ట ఉంది అన్నట్టు. ఆ పెట్ట అంటే పెట్ట కదా, అదో రకం పెట్ట అన్నాడట. ఏంటో ఆ పెట్ట అందరికీ తెలుస్తుంది. అలా చూసి రాస్తారు. అడుగుతున్నాను, మ్యాక్సిమం కవులు రచయితలు నేచర్ని చూసి ఏవో ఫీలింగ్స్ పెట్టి రాస్తారు. కానీ బైబిల్ రచయితలు, క్రైస్తవ రచయితలు నేచర్ని చూసి కాదు, వారి బతుకుల్లో ఉన్న అనుభవాలను బట్టి రాస్తారు. దేవునికి వాళ్ళకున్న అవినాభావ సంబంధాన్ని బట్టి రాస్తారు. ఆత్మల భారంతో రాస్తారు. వారి జీవితాలు ఎప్పుడు నిలబెట్టి పాడిన వారి పాటే సమాధానం. ఎవరు తీసుకోండి, మన ముందున్న తరాల్లో ఈ గొప్ప గొప్ప రచయితలను తీసుకోండి, అనుభవాలే జీవిత పాఠాలుగా రాస్తారు. అలా రాయకపోతే దేవుడికి నచ్చవా అని మీరు అడిగితే నేను మరలా చెప్తున్నాను, నచ్చవు అని బైబిల్ ఎక్కాడు. చూడండి ఒకసారి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం త్వరగా 13వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. ఇది చెడు కాలము కనుక ఓరకుండును కీడు విడిచి మేలు వెతుకుడి. సాంగుసగా వచనం ఉంటుంది చూడండి. 23వ వచనం. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండల నాదము వినుటకు నాకు మనస్సు లేదు. ఏమంటున్నాడు చూడండి. ఇజ్రాయెల్ కంట్రీలో వారు రాసే పాటలు ఇప్పటికీ ఎప్పటికీ నిజంగా వారు వాడిన పదజాలాలు చాలా గొప్పవి. యెహోవాను గురించి కీర్తిస్తున్నారు, దేవుని గురించి గణపరిచి డిఫరెంట్ ట్యూన్స్ వారు సృష్టిస్తున్నప్పుడు అలాంటి టైంలో చక్కటి ఆరాధన చేస్తున్నామని ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. ఆ టైంలో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎవరికి కావాలి మీ స్వరమండలాలని అడిగాడు. ఎవరికి కావాలి మీ కీర్తనలు, మీ పద్యాలని అడిగాడు. ఏ ప్రభువా అని అడిగితే ఇశ్రాయేలుకు వచ్చిన ప్రవక్త నోట వచ్చిన మాట చెప్పిన
మీరు బాగుంటే అప్పుడు మీ పాట బాగుంటుంది. మీరు పాడడానికి బాగా వినాలి. ఈ పాట, ఈ వచనం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఎవరయ్యా గాయకులు అంటే బ్యాండమానంలో పాడేవాడు కాదు. ఎవడయ్యా పాటలు పాడేవాడంటే మొన్న అండి నా సినిమాలో పాడేటి ఇప్పుడు పాడించేస్తామంటే ఎవరికి కావాలి? అక్కడ పాడి, ఇక్కడ పాడి, ఇలా పాడి, అలా పాడి అవి కాదు. ఇస్రాయేల్లో ఉన్న గొప్ప గొప్ప మెయిన్ సింగర్స్ ని పొండి అన్నాడు. ఎందుకంటే మీరు సరిగ్గా లేనప్పుడు మీ పాటలు నాకు వద్దు, మీ స్వరాలు నాకు వద్దు, మీ సంగీతాలు నాకు వద్దు. బాగున్నది పాట అనడానికి ముందు రాసినోడు బాగుండాలి, పాడినోడు బాగుండాలి. నేను అడుగుతున్నాను, నేను మరలా అడుగుతున్నాను. దేవుడు ఎలాంటి స్వరాలను చూస్తాడు చెప్తున్నా? విరిగి నలిగిన స్వరాలను ఇస్తాడు. బాలసుబ్రహ్మణ్యం ఇక్కడ తీసుకొచ్చి పెట్టి, ఈరోజు బతికించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి, మరొక శ్రీని గారి లాంటి వారినో లేకపోతే ఇప్పుడు రాజు గారి లాంటి వారిని ఎవరో ఇక్కడ పెట్టి, దేవా ఈ 2 స్వరాల్లో నీకు ఏది కావాలయ్యా అంటే శ్రీనిదే కావాలంటాడు. ఎందుకో చెప్పనా? నాకు కావాల్సింది నాలో ఉన్నవాడిది కావాలి తప్ప నాలో లేకుండా వాడి స్వరాలు ఎన్ని మెలికలు తిరిగి నాకు అవసరమేమి లేదంటాడు. అది అనుభవాలు అవసరం. దేవునితో అనుభవాలు, దేవునితో ఉన్న ఆ సహవాసాలు, ఆ లోతు, ఆ బాధ, ఆ నిట్టూర్పు, ఆ కన్నీరు, ఆ ప్రార్థనా జీవితం, ఆ వాక్యానుసారమైన రక్షణ అనుభవం, దేవుని కొరకు ఎదురు చూసే ఆ నిరీక్షణ జీవితంలో పాటలు వెలువడాలి. అలాంటి పాటల్లో ఒక పాట ఈరోజు మనం పరిశీలిస్తాం. చూద్దాం ఒకసారి. కీర్తన 6వ కీర్తన, అందరూ చూడండి త్వరగా. 6వ కీర్తన మొదటి వచనం. యెహోవా యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించు. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి ఆవిరి. ఈ పాట రాసింది ఎవరంటే దావీదు గారు. దావీదు గారి పాటలు మనకు అర్థం కావాలి అంటే దావీదు గారే అంటున్నారు, నా పాటలు అందరికీ అర్థం అవ్వు. ఏంటంటే దానికి ఒక ట్యూన్ ఉందట, దానికి ఒక సెపరేట్ సింగర్ కావాలట. ఆ ఐపిచ్లో అలాంటి సింగర్స్ పాడినప్పుడు, ఆ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నా బాధ, నా రచన, నా జీవితం ఏంటో పాడినోడికి అర్థం. ఏమంటున్నాడంటే, ఈ కీర్తన నిజంగా అందరికీ అర్థం కాదు. ఏమంటున్నాడంటే, ఏడవడం అంటే ఏంటో తెలిసినోడికి 6వ కీర్తన అర్థం, రోధించడం అంటే ఏంటో తెలిసిన వాడికి 6వ కీర్తన అర్థం, విలపించడం ఏంటో తెలిసిన వాడికి కీర్తనలు అర్థమవుతాయి. ఎదుటివారి గురించి తాను కూడా నలిగిపోతూ, ఎదుటివారి చేత గొడవపడి, తాను తప్పు లేకపోయినా తన జీవితంలో వద్దన్న తన భార్య, పిల్లలు తిరగబడి తన ఆరోగ్యం కూడా తాను ఎక్కిరించినప్పుడు ఆ జీవిత పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమైన వాడికి ఈ పాటలు అర్థం. ఎవరికి అర్థం కావయ్యా అంటే కేవలం పాడుకునేవాడికి అర్థం కావు. ఎవరికి అర్థం అవుతాయి అంటే దావీదు అలాంటి పరిస్థితులు కాస్తంత టేస్ట్ మనకు తెలిసినా ఆ పాట మనకు బాగా అర్థం. రోధించడం తెలియాలి, ఏడవడం తెలియాలి, విలపించడం తెలియాలి, కన్నీరు కార్చడం తెలియాలి, అనుభవం తెలియాలి. ఇంకా చెప్పుకోవాలి అంటే ఆ పాటలో మన కన్నీరు కలిపి దుఃఖ స్వరమైన సందర్భాలు తెలుస్తాం. ఆ పాటలో చిన్న టైటిల్స్ ఇచ్చాడు చూడండి. ఆయన ఏమంటున్నాడంటే ప్రధాన గాయకునికి అంట. ఎవరికట? పోయన్ మాస్టర్ ఒకరు ఉంటారు, మెయిన్ సింగర్. ఇది ఎవడు పడితే ఆడు పాడకూడదట. ఎవరు పాడాలి? ప్రధాన గాయకుడు. నిజంగా చూడండి, ఇజ్రాయెల్ కల్చర్ ఎప్పటికేనండి, వారు ఒక పాట పాడితే 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా ఒకే స్వరంతో ఆ మెయిన్ సింగర్ను ముందెట్టుకుని అందరూ కలిసి పాడతారు. ఈరోజు పాటలు పాడమండి ఎవరినైనా. ఏ పాట ఏమంటావే నీకని అడగండి. మెలోడీ సాంగ్ ఉంటే ఏమైనా ఏంటండి, కాస్త రెబలిస్గా సాంగ్ ఏమైనా ఉంటే ఇవ్వండి అన్నాడు. కానీ బైబిల్ కీర్తనలు ఏంటి చెప్తున్నా, అందరూ ఒకే స్వరంతో మెయిన్ సింగర్ను ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అవుతున్నప్పుడు రైటర్ అంటున్నాడు చూడండి, ఎలా పడితే అలా కాదు, దానికి ఒక శృతి ఉంది. ఏ శృతి అది? అష్టమ శృతి. సంగీతకారులు ఎలాగ ఉన్నారు కనుక చిన్న మాట్లాడుతున్నారు. అష్టమ శృతి అంటే
సహజంగా 7 స్కేల్స్ ఉంటాయి అనుకుంటా. ఏం సార్? 7 స్కేల్ ఉంటాయి, 7 స్వరాలు. సరిగా మా పదనిసలు ఉన్నాయిగా, అందులో మన పిహెచ్డి లేవు, చదివాం పుస్తకాలు. ఈ 7 తర్వాత మరలా సా రిపీట్ అవుద్దా. ఈ రిపీట్ అయ్యే సా ఇప్పుడు సామాన్యంగా అవుతుంది, చాలా హై పిచ్లో అవుతుంది. దాన్ని అష్టమ శృతి అని అర్థమవుతుందో లేదు. సామాన్యంగా ప్రారంభమైన సా అనే అక్షరం మరలా రెండవసారి 8వ అక్షరముగా ప్రారంభమవుతున్నప్పుడు అది హై పిచ్లో గొంతెత్తి కన్నీరుతో దుఃఖ స్వరంతో అది ఫీల్ అయితే కానీ రాదట. ఈ పాట పాడేవాడు ఎలా పాడాలి అంటే నీకు ఎలా తోస్తే అలా కాదు, దానికి ఒక లయం ఉంది, ఒక శృతి ఉంది, దానికి ఒక హై పిచ్ ఉంది. అలాంటి వాడు ఈ పాట పాడగలడు, వాడు మాత్రమే పాడగలడు. ఎవరు పడితే వారు నా పాట పాడలేరు, రాలేరు, రాయలేరు అన్నాడు దాన్ని. ఎవరు పాడగలరయ్య అంటే మెయిన్ సింగర్కి నేను నోట్ చేస్తున్నాను. ఆ మెయిన్ సింగర్ ఎవరైతే ఉన్నారో నీకు నచ్చింది పెట్టేకయ్యా, కోయర్ మాస్టర్ అన్నాడు. మరేం పెడతావంటే హై పిచ్లో పాడాలి, గట్టిగా అరుస్తూ తంతి వాయిద్యాలతో పాడాలి. తంతి వాయిద్యం అంటే ఒకసారి ఇమేజ్ అయింది. తంతి వాయిద్యం అంటే ఈరోజు గిటార్లు అయినా ఏవైనా మన దగ్గర ఉన్న చూసారా, కింద కూర్చొని స్త్రీలందరూ వాయిస్తుంటారు, దానికి ఈరోజు ఉంటుంది వీణ. ఇవన్నీ వీటికి మూలం, అది గుర్తుపెట్టి డి ఆకారంలో ఉంటుంది. సుమారు తీగలన్నీ కలిపి ఉంటే వాయించేవాడు రేంజ్ని పెట్టి తీగలన్నీ పెడుతుంటాడు. దావీదు గారు అది వాయించడంలో దిట్టట. ఇందులో తంతి వాయిద్యం. సౌలుని బాగా వినండి, సౌలుకు పట్టిన దయ్యాన్ని తన్ని పంపించడానికి వాయించింది ఏంటి చెప్పండి? తంతి వాయిద్యము. ఒక పాట ఎదుట వ్యక్తి చీకట కోణాలు పోవాలి, ఒక పాట దయ్యపు యొక్క అవలక్షణాలు పోవాలి, జాడ్యాలు పోవాలి. ఎదుటి వ్యక్తి విన్నంతసేపు వాడు దేవునికి దగ్గర జరగాలి. కానీ ఈరోజు పాటలు ఎలా ఉన్నాయి చూడండి. ఈ పాట విన్నప్పుడు మనకి దేవుడు గుర్తురాడు. ఇది ఎక్కడో విన్నావురా, ఒక మధ్య పాట విన్నానండి నేను. ఆ పాట విన్నప్పుడు పక్కా సినిమా సాంగ్, అది నేను చెప్తున్నాను, పక్కా సినిమా సాంగ్. పక్కా సాంగ్ పేరు ఏంటి చెప్పనా? ఈసారి యూట్యూబ్ వెళ్ళి అడగని చెప్తారు. కల్లో నీరాడు కళ్ళని తిరగేది కూడా ఒక నేచర్ని చూసి పాడుతూ ఎప్పుడో విన్నాను నేను చిన్నప్పుడు. ఆ ఎన్నో సాంగ్ తిరగేసి కొట్టేశారు, ఇళయరాజా పాటలు కొట్టేశారు, తిరగేసి మరగేసి. ఎవరికి తెలియదు ఈ బోర్డు సంగీతాలు, ఎవరికి కావాలి ఇప్పుడు అడుగుతున్నా. దావీదు కొట్టింది కొట్టకుండా ఎలా వాయించాడు, ఆ ట్యూన్స్ ఎక్కడ దేవుడివే. గొర్రెల వెనక తిరుగుతూ ఏ సంగీతంలో విధ్వంసుడు కానీ వీరికి ఎలా వచ్చినాయి? దేవుడు గుర్తు. పాటలు బాగా రావాలంటే సినిమా పాటలు బాగా వినాలని ఎవడో చెప్తున్నాడు? నో, దేవుడు మాటలు బాగా విను. పాటలు బాగా పాడాలంటే అనేక మంది సింగర్స్ మనం వినాలి. ఎవరు చెప్పాలి? చెత్త కలిసినంతా దేవుని వాక్యం వినండి, దేవునితో గడపండి, దేవునికి దగ్గరే జరగండి. దావీదు ఏ సినిమా సాంగ్లు విన్నాను అడుగుతున్నా. గొర్రెల వెనక తిరుగుతూ ఆ తంతి వాయిద్యం పట్టుకొని అమ్మ నాన్నకి దూరం అయిపోయి అన్నయ్యలకు కూడా సరైన ప్రేమ వారి దగ్గర నుంచి దొరక్క, తిన్నాడో లేదో కూడా అడగకుండా అరణ్యంలో మృగాల మధ్యకు పోతూ వాయిస్తూ తిరిగాడట. ఎలా పాడాడు, ఎలా రాయగలిగాడు, ఎలా వాయించగలిగాడంటే బైబిల్ రికార్డ్ చేసిన పదం ఆత్మ విధముగా వాడుకుందాడు. ఎవరిని? దావీదుని. అలాంటి ఆయన రాస్తున్నాడు, ఇదిగో తంతి వాయిద్యము అష్టమ శృతి మీద ఈ పాట పాడండి, బిగ్గరగా పాడాలి, గట్టిగా పాడాలి, ఏడుస్తూ దుఃఖ స్వరముతో ఈ పాట పాడాలి. అప్పుడు నా ఫీల్ ఏంటో అర్థమవుతుంది అన్నాడు. అది కదండి, మా దగ్గర తంతి వాయిద్యం లేదు, ఫ్లూట్ వేసేయమంటారా అని అడిగాను అనుకోండి. దావీదు ఫ్లూట్ని నిన్ను కనపండికండి చేస్తా అంటాడు. నా ఫీల్ మీకు తెలియాలంటే అష్టమ శృతే, నా ఫీల్ మీకు తెలియాలంటే తంతి వాయిద్యమే. నా ఏడుపు, నా నిట్టూర్పు, నా బాధ, నన్ను తొలిసేసిన నేను చెప్పుకోలేని అనేకమైన వైరాగ్యం ఏంటో మీకు తెలియాలి అంటే ఆ హై పిచ్ సాంగ్ మాత్రమే ఉండగలదు. ఆ స్వరంతో రాస్తున్నాడు. పొడి చేసే మాట స్టార్టింగ్ లోనే రాసేసాడు చూడండి. యెహోవా నీ కోపము చేత
నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షించుకు. వాగ్దానం ఏమంటున్నాడు చూడు. రాస్తూ ఈ సాంగ్ మనం అలా చదువుతున్నప్పుడు ఏదో తెలియని పరిస్థితి దావీదుని ఎంటాడుతున్నట్టు మనకు కనబడదు. అంత క్లియర్గా మనకు తెలియదు, కానీ ప్రాబ్లం అయితే ఉన్నాడు. ఎవరు? దావీదు. నిజంగా కీర్తనలో వివరించడం మొదలు పెట్టాలిగా అంటే కీర్తనలకే సంవత్సరం పడుతుందండి నేర్చుకోవడానికి. కీర్తనలకి జీవితాలు ఉన్నాయి, సత్యాలు ఉన్నాయి, మూలాలు ఉన్నాయి, ముగింపులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కీర్తనలు రకరకాలు ఉన్నాయి. మార్నింగ్ సాంగ్స్ ఏంటో ఉన్నాయి, ఈవినింగ్ సాంగ్స్ ఏంటో ఉన్నాయి, మధ్యాహ్నం ఏం పాడాలో ఉన్నాయి, పండగ టైంలో పెంతుకొస్తు కానీ ఇంకా పస్కా కానీ జరుగుతున్న టైంలో ఏ పాటలు పాడాలో ప్రతి సీజనల్ సాంగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కీర్తనలుగా బైబిల్లో ఉన్నాయి. అవన్నీ జీవిత అనుభవాలుగా రాశాయని అంటున్నాడు. నేను ఒక ట్రబుల్ ఫేస్ చేస్తున్నాను, చెప్పుకోలేనిది, బాధలో నన్ను పొడి చేసేది, ఒక వైరాగ్యంలో నేను ఉన్నాను. ప్రభువా ఏమైందో నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే నేను చెప్తున్నాను. ఈ ప్రాబ్లం నేను ఎదుర్కొంటున్నానంటే కారణం ఒకే ఒకటి, నువ్వు పర్మిషన్ ఇచ్చావు. ఏంటట? నువ్వు పర్మిషన్ ఇచ్చావు. నన్ను ఎంతగా బాధపడుతున్నానంటే, యెహోవా నీ కోపము చేత నన్ను గద్దించుకు, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించుకుని అడుగుతున్నాను. దేవుణ్ణి గద్దించొద్దు అంటున్నాడా, గద్దించమంటున్నాడు? నీకు బైబిల్ బాగా తెలుస్తా అనుకుంటే దేవుణ్ణి గద్దించమంటున్నాడా, శిక్షించమంటున్నాడా, వద్దంటున్నాడా చెప్పండి. మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు సరిగ్గా చెప్పబోదు 12 అవుతుంది. రేపు నేను ఖాళీ, మా ఊరు వెళ్తున్నాను. చెప్పాలి. నేను అదే వచ్చినాను. మన బైబిల్లో ఏమాత్రం ఆసక్తి కలిగి చదువుతున్నామో వచ్చినమే అడుగుతుంది, మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి. ఆ వచనం, నీ కోపము చేత నన్ను గద్దించుకు, నీ ఉగ్రత చేత నన్ను అంటే గద్దించొద్దు అంటున్నాడా, శిక్షించొద్దు అంటున్నాడా? మనం రివర్స్ అడుగుతున్నాడు, గద్దించమని కోరుకుంటున్నాడా, వద్దంటున్నాడా? ఎస్, రైట్ బ్రదర్. గద్దించండి ప్రభువా, నువ్వు నన్ను రైట్ చేయి, నన్ను సరి అయిన మార్గంలో పెట్టు. కానీ ఆ గద్దించేది మాత్రం కోపంతో నా మీదకి రాకు ప్రభువా, నేను తట్టుకోలేను. ఎంత బాధని కళ్ళ ముందు పెట్టి మాట్లాడుతున్నాడు చూడండి. నన్ను గద్దించు కానీ కోపంతో వద్దు, నన్ను శిక్షించు కానీ నన్ను ఉగ్రతతో, నన్ను శిక్షించు కానీ ఉగ్రతతో వద్దు. శిక్ష అన్నదానికి మూల పదం ఏమో తెలుసా? డిసిప్లిన్ అని. ఒక సామాన్యమైన విశ్వాసకు తెలియాల్సింది ఏంటి చెప్పిన, క్రమశిక్షకి శిక్షణకి దేవుడు ఏం చేస్తున్నాడో వ్యత్యాసం మనకు తెలియదు. లేకపోతే మొత్తం దేవుడు లేస్తున్నాం. దేవుడు క్రమశిక్షణ అంటే మన డిసిప్లిన్లో పెట్టే ఒక లెవెల్ ఉంటుంది, మనం చేసిన పనులకి మనకి పనిష్మెంట్ ఇచ్చే ఒక లెవెల్ ఉంటుంది. ఈ రెండు మనకి తెలియాలి. ఈ రెండు ఎవరికి తెలుస్తాయంటే, ఎవరికి పడితే వాడికి తెలియవు. ఆ పేజ్ని ఎవడైతే ఫేస్ చేస్తున్నాడో వాడికి తెలుస్తాయి. నిజంగా కీర్తనలు చాలా ఓదార్పునిస్తాయండి, చాలా ఓదార్పుని. ఎంత ఓదార్పుని అంటే, మీ సంసార జీవితంలో ఉరేసుకుని చచ్చిపోదాం అనుకున్నప్పుడు కీర్తన చదువు, ఈ ఊరు ఆగిపోద్ది అంతే. మీ వ్యక్తిగతమైన ఆర్థిక ఇబ్బందుల్లో మీరు నలిగిపోతున్నప్పుడు కీర్తన చదువు, ఆగిపోతావు. మీ జీవితంలో నీ ఎదుటి వారే, నీ కౌగిటలో ఉన్నవారే, నీ బంధువులే, నీ వారే, నీ స్నేహితులే నిన్ను పొడి చేయడానికి ప్లాన్ చేస్తున్నప్పుడు, దేవా నేను ఏం చేయాలన్నప్పుడు నీకు ఆన్సర్ దొరకాలంటే కీర్తన చదువు. చాలా మంది కీర్తన గ్రంథం నలిగిపోయి ఉంటుందండి. బాగా చదువుతారు, వాళ్ళకి ఎన్ని భాగాలు ఉన్నాయి ఎటు చదువుతారు. నిజంగా నేను చదివానండి, నాకు చాలా నేను అనుకునేవాడు కీర్తన ఏదో బాగోదని దేవుడు పెట్టాడేమనుకునేవాడు. నేను అన్నీ ఉండాలి కానీ అలా పెట్టాడేమనుకున్నా. నిజంగా చదువుతున్నప్పుడు ఎంత ఓదార్పునిస్తా, అలాంటి ఓదార్పులో ఒక ఓదార్పు ఈ కీర్తన. యెహోవా నన్ను గద్దించు, నన్ను శిక్షించు కానీ కోపంతో వద్దు, ఉగ్రతతో. 2వ వచనం, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి. త్వరగా వెళ్ళిపోదాం టైంతో. ఏమంటాడు చూడండి, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించు, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయి అంటే ఏమంటున్నాడు? దేవుడా ఈ పరిస్థితి నేను భరించలేకపోతున్నాను, తీసే అంటలేదు, నన్ను బాగు చేసి అప్పుడు ఆపేసి నన్ను లెవెల్ చేయి, నన్ను ఒక లెక్కకి తీసుకురా, నన్ను ఉద్ధరించు, నా జీవితాన్ని సరిచేయి. నేను ఒప్పుకుంటున్నాను ప్రభా. నిజంగా ఒప్పుకుంటున్నాడు దావీదు. ఎంత యథార్థమైన రైటర్ అంటే, నా స్వయంకృత అపరాధం ఉందని ఒప్పుకుంటున్నాడు.
ఎవరో ఏదో చేసేసారని కాదు ప్రభువా, ఎవరో ఏదో తిరగబడిపోతున్నారని కాదు ప్రభువా. నా తప్పు ఉంది కనుక నేను ఒప్పుకుంటున్నాను. ఈ పనిష్మెంట్ నువ్వు పర్మిషన్ ఇచ్చావు కనుక వచ్చింది, నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. నాకు నచ్చినవి నీకు నచ్చినవి ఏమైనా నా జీవితంలో ఉన్నాయేమో సరిగేసేయండి. నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా, నా తప్పులు ఉన్నాయి, నాకు కనబడుతుంది, నాకు తేటగా కనబడుతున్నాయి. నన్ను సరిచేయి. నేను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నానంటే ప్రభువా అంటున్నాడు, నా జీవితంలో కొన్ని పాఠాలు నాకు బాగా అర్థమయ్యాయి. నా జీవితంలో నాకు నచ్చినవి ఏంటో నా కంటికి కనబడుతున్నాయి ప్రభు. అవి నచ్చేవనుకున్నాను ఇంట్లో ప్రభువా. కొన్ని ఫలభరితమైన నా జీవితంలో కార్యాలు చూడడానికి నన్ను పదును పెడుతున్నావు అని అర్థమవుతుంది. అంటే పిలిచి మాట్లాడుతూ అంటున్నాడు, నీవు నన్ను ఇలా సరి చేస్తున్నప్పుడు ప్రభువా నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ ఒక విషయం అంటున్నాడు, సరిచేయి. ఆ సరి చేస్తున్నప్పుడు నన్ను ఎలా సరి చేస్తావంటే నీ కృపతో నన్ను సరిచేయాలి. ఎలా సరిచేయాలట? నీ కృపను బట్టి నన్ను రక్షించు. ఎలా రక్షించాలట? కృపను బట్టి. అక్కడ వాడిన మంచి పదం ఏంటంటే గ్రేసెస్ టు మీ. నన్ను కృపతోనే నన్ను సరిచేయి, కృపతోనే నన్ను ఉద్ధరించు, కృపతోనే నన్ను సరిచేసి ఉద్ధరించు. గొప్ప పురుషుడికి నన్ను ఈ కృప లేకపోతే నేను భరించలేను. గమ్మత్తు బ్యూటిఫుల్ సీన్ ఏంటంటే అక్కడ ఒక తల్లికి కొడుక్కి ఈ క్రమశిక్షణ నేర్పిస్తున్నప్పుడు ఎలాంటి తత్వం మనకు కనబడుతుందో అలాంటి సీన్ కనబడుతుందని నేను అడుగుతున్నాను. దావీదు గారిని ఇలా ఉక్కిరి బిక్కిరి చేసే పనిష్మెంట్లకి లేదా డిస్ప్లేలకి పర్మిషన్ ఇచ్చింది ఎవరండి? దేవుడే. నేను మరలా అడుగుతున్నాను, దేవుడే పర్మిషన్ ఇచ్చినప్పుడు, దేవుడే ఇలా బరువైన హస్తాన్ని మీద పెడుతున్నప్పుడు మరలా దావీదు ఎక్కడికి వెళ్తున్నాడట? అది మనం నేర్చుకోవాలి. మనం ఏం చేస్తాం చెప్పిన, దెబ్బకి బరువు మోయలేక దేవుడికి లేస్తాం. ఇంకా విషయం ఏంటి చెప్పిన, వేస్తే మోకాళ్ళన్నా వేస్తాం, లేదు ఉపశమనానికి ఎదుర్కొంటాం. ఉపశమనం ఏంటి చెప్పండి? మర్చిపోవాలట. అరే బాయ్, బాధలు మర్చిపోవాలనుకుంటున్నావు, రా సాయంత్రం మీట్ అవుదా అన్నారట. ఎస్, నేను అదే కోరుకుంటున్నాను అన్నాడు. అది భారీ డైలాగ్ చెప్పారట, మగాడవైతే తాగరాను కానీ అవును డౌట్ వచ్చింది, తాగేస్తున్నాడు. అడుగుతున్నాడు ఉపశమనానికి ఏమైంది? ఒకడు మద్యం అన్నాడు, మరొకడు ఏదో తిండి అన్నాడు, మరొకడు ఊరెళ్ళిపోతాం అన్నాడు, మరొకడు ఎక్కడో అడుగుల్లో అటొచ్చింది మధ్య ఊరెళ్ళిపోతానని. ఈ సిటీలో ఉండలేకపోతున్నాను, నల్లమల్ల అడుగుల్లోకి పోతాను, ఆ కోన సేవల్లో తిరుగుతాను, అక్కడేనే బాగుంటుంది. ఊరెళ్ళిపోతారట ఊరులేసి బాధలు భరించలేక. ఆ మధ్య వచ్చింది కానీ సౌరత్వం ఊరెళ్ళిపోతాను, నల్లమల్ల అడుగులు ఎక్కడ కూడా వస్తున్నాడు, గోదావరి గొట్టుకొచ్చేస్తున్నాడు, చెట్లలో తిరుగుతున్నాడు. అప్పుడు ఆ పాటలో మళ్ళీ రివర్స్ చెప్తున్నారు, అక్కడ కూడా తినంగా లేరని చెప్తున్నారు. గోదావరిలో కూడా తినంగా లేరు, అడవుల్లో కూడా తిరగలేరు. ఎక్కడికి పోయినారు అంటే బాధ మనుషులు ఏం చేస్తుందంటే నీ పరిస్థితిని, నీ యొక్క స్థితిగతుల్ని దూరంగా ఈడ్చిపోయి దేవుని దూరం చేయాలి. కానీ భక్తులైన వారు ఏం చేస్తారంటే ఎవరైతే మనల్ని పనిష్ చేస్తున్నారో, ఎవరైతే మనల్ని జడ్జి చేస్తున్నారో ఆ దేవుని దగ్గరికి భక్తులైన పాదాలు పెట్టుకుని వద్దు ప్రభువా భరించలేకపోతున్నాను. మీరు చూడండి, పిల్లల్ని చూడండి, త్వరగా ముగించుకుంటాం. పిల్లల జీవితాలు మనం చూస్తున్నప్పుడు తల్లి పిల్లల మాట వినలేనప్పుడు చీపురో కర్రో ఏదో తీసుకుని వాయించడానికి రెడీగా ఉంటుంది. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే రోడ్డు మీద పారిపోతారు. దొరికింది అవకాశం ఇంకా అడ్మిషన్ రాడు. ఇంకా నువ్వు తిట్టేగా రేపు నేను స్కూల్కి కూడా వెళ్ళను నేను అంట. బస్ ఎక్కేసి బ్యాచ్ ఇప్పుడు ఎక్కువైపోయాడు. అందరూ అలానే అన్ని కిడ్నాప్ కేసు ఎక్కువ. బస్ ఎక్కిపోయి అమ్మ కొట్టినట్టే పారిపోతారు. కానీ కొంతమంది తల్లి బ్యూటిఫుల్ సీన్ కనబడుతుంటారు. ఏ అమ్మ అయితే కొడుతుందో, ఏ అమ్మ అయితే తిడుతుందో, ఏ అమ్మ అయితే తనని గద్దించి తన చెవులు పిండేస్తుందో మరలా వాడు అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి గట్టి పట్టేసింది, పట్టుకోమ్మా. ఆవిడ కూడా ఏం చేస్తున్నాడు చెప్పిన, ఏ దేవుడు కొడుతున్నాడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి ప్రభువా పాపంతో పట్టకు ప్రభువా, ఉగ్రతతో కొట్టకు ప్రభువా, తట్టుకోలేకపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్ళలేను ప్రభువా, నిన్ను వదిలి వెళ్ళలేను ప్రభువా, ఏమో నాకు కనబడలేదు, ఇల్లు నాకు నేర్పించావు, నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను, ప్లీజ్ నన్ను బాగుంటుంది, నన్ను వదిలేదు. దావీదులో మనం నేర్చుకోవాల్సిన ఒక విచిత్రమైన సంభాషణ ఏంటంటే మనకు బాధలు కలిగిన ఇబ్బందులు కలిగిన ఎక్కడికి వెళ్ళకుండా దయచేసి దేవుడి పాదాల దగ్గర. ఈ పాట మనకి దుఃఖ స్వరంతో అదే నేర్పిస్తుంది. దేవా నేను నీ దగ్గరికి వస్తున్నాను, ఎక్కడికెక్కడికో పోను, నీ దగ్గరికి వచ్చి నేను ప్రాధేయపడుతున్నాను,
3వ వచనం, నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కనికరింపకయుందువు. ఏమంటాడు చూడండి, నా ప్రాణము, నా శరీరము మానసికంగా శారీరకముగా కృంగిపోయింది. నిజంగా డిప్రెషన్ ఉన్న వాళ్ళని అడగని చెప్తాడు. డిప్రెషన్ సీన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, నేను చూసా. అది ఎంతో దారుణంగా ఉంటుంది తెలుసా. నలుగురిలో ఉంటాం, కానీ నలుగురితో మన సంబంధం ఉంటుంది. ఒంటరిగా ఉండాలనుకుంటాం, కానీ ఒంటరిగా కూడా ఉండలేము. ఆ టైంలో నీకు నచ్చిన కర్రీలన్నీ తెచ్చి కళ్ళ ముందు ఎట్టినా నీకు తినాలంటే ఒక మాట చెప్తున్నా, ఎంత త్వరగా తెచ్చిపోతే అంత మంచిది. దావీదు ఎంత కృంగిపోయాడంటే, ఎంత దిగిపోయాడంటే, దావీదు అంటున్నాడు, ప్రభువా ఇసిగిపోయాను. ఎంతవరకు ప్రభు? దేవుడిని తిరగేసి అడగట్లేదు, దేవుడిని నన్ను ఎలా చేసేస్తున్నాను అడగట్లేదు. అది ఎంతకాలమో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ భరించలేకపో. మనమైతే ఏమంటాం చెప్పిన, పైకి ఇలా ఆకాశం వైపు చూసి ఇది నీకు తగునా, ఎంతకాలం నన్ను ఇలా ఏడిపిస్తావు, ఇంకో నువ్వు మానలేదనుకో రేపు నేను చచ్చికి రానంటాం. దేవుడికి మనం వార్నింగ్లు ఇస్తాం. దావీదు ఆ ఫ్లేవర్లు అంటలా. దావీదు అంటున్నాడు, ఏం ప్రభా, మోయలేకపోతున్నాను, భరించలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు, నా హృదయంలో ఏ బాధ ఉందో, ఎవరి వల్ల బాధ కలుగుతుందో మళ్ళీ నీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నాను, నన్ను ప్లీజ్ నా మీద కృప చూపించు. ఈ పాట నిజంగా ఇది పాట, జీవిత పాఠాల అంటే అనుభవంతో రాస్తున్న పాట. అది మనకు ఒక పాట, జీవిత పాట. ఎవరికి అర్థమవుతుందంటే, ఇలాంటి పరిస్థితుల్లో, కుటుంబంలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో అన్ని విధాలుగా నలిగిపోయిన వారికి ఒక చక్కటి ఓదార్పు కీర్తన. అందుకే అంటున్నాడు, నా ప్రాణం కృంగిపోయింది. ఇంకా మాట్లాడుతున్నాడు, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపము, నీ కృపను బట్టి మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. ఒక మాట ఉంది చూడండి, నా ఎముకలు అదురుచున్నవి అన్న. ఏమవుతున్నాయట? అదురుచున్నాయట. అదరడం అంటే పర్యాయ పదాలు ఏంటి చెప్పారు? కలవరం చెందడం, కలవరం. ఆ పదాలు గుర్తెట్టుకోండి, మనకు చాలా అవుతుంది. అదురుచున్నవి, కలవరపడుచున్నవి, ఆందోళన చెందుతున్నవి. ఒక మాటలో చెప్పాలంటే నాకు టెర్రర్ స్టార్ట్ అయింది. నా ఎముకలు మాట వినట్లేదు, నా శరీరం మాట వినడం లేదు, నాకు తెలియని వణుకు ఏదో వచ్చింది. మనిషిగా ఉండలేకపోతున్నాను, నలుగురిలో ఉండలేకపోతున్నాను. నాకు అర్థమవుతుంది నువ్వే నన్ను సరి చేస్తున్నావు. ఇలాంటి టైంలో అడుగుతున్నాను, ప్రభువా పట్టుకోలేకపోతున్నాను. నిజంగానండి ఇవన్నీ కనబడతాయండి కొన్ని జీవితాలు. దావీదు ఎంత నలిగిపోయాడంటే, ఏడ్చి 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 ఆందోళన చెంది చివరికి నలిగిపోయి దావీదు అంటున్నాడు, నా పరుపులు తేలిపోతున్నాయి. అలంకరణగా రాశారు. పరుపులు తేలిపోతే ఏంటని తిరిగి తడతాను. అలంకరణగా అంటే నేను ఎంత ఏడుస్తున్నానంటే, ప్రభువా పరుపులు తేలిపోయి అంటే చాలా బాధపడుతున్నాను. నా పరుపులు తేలిపోయినంతగా, ఇంకా నా కన్నీళ్ళు నా పడకను కొట్టుకొని పోవునంతగా నేను ఏడుస్తున్నాను. విచారణ చేత నా కన్నులు గొంతలో పడుతున్నాయి. నిజమేనండి. చూడండి, ఏం బ్రదర్ అలా ఉన్నారంటే, కొంతమంది బాగానే ఉన్నానండి అంటాం, అన్నారు. కళ్ళు చెప్పేస్తే మీరేదో చెప్పలేనిది మీరు లోపల మోస్తారు. కొన్ని కళ్ళు మనకు అర్థమవుతుంటుంది, వారు గుంటలు పడిపోయి పైకి చెప్పలేరు, కానీ ముఖం చెప్పేస్తుంది. బైబిలే చెప్పింది కదండి, సంతోషం మన ముఖానికి వెలుగునిస్తుంది, బాధ మన ఎముకలను కూడా విరిచేస్తుంది, వంచేస్తుందట. కుమారుడా, ఇదిగో నా మాటలను నువ్వు నెరవేర్చు, ఆలకించు, నీ ఎముకలకు బలం అని. అంటే మన లోపల ఉన్న పరిస్థితి మన ఫేస్ మీద కనబడిపోతాడు. దావీదు అంటున్నాడు, ప్రభువా నా ఫేస్ ఎలా అయిపోయింది, నా ముఖ కవలికలు ఎలా అయిపోయింది, ఇప్పుడు గుంటలు పడిపోయాడు, అలిగిపోయాడు. కానీ ఇప్పుడు ఓపెన్ అవుతాడు. కీర్తన చాలా డిఫరెంట్గా రాస్తాడు. ప్రభువా నువ్వు నన్ను సరి చేస్తున్నావని నాకు తెలుసు, కానీ ఇంత రోదన, ఇంత ఏడుపు, ఇంత బాధ, ఇంత నిట్టూర్పు కలగడానికి ఒక బ్యాచ్ ఉన్నారు ప్రభువా. ఎవరంట? ఎవరు బ్యాచ్ అనుకున్నారు? మీరు ఊహించుకోండి. మీ బ్యాచ్ మీ తోడుగోళ్ళు అవ్వచ్చు,
మీ బ్యాచ్ మీ స్నేహితుడు అవ్వచ్చు, మీ బ్యాచ్ నీ తోటి పనుడు అవ్వచ్చు, నీ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో నీ అపోజిషన్ లెక్క పెట్టుకొని మీకు ఊహల్లోకి వస్తారు. మిమ్మల్ని ఎవరి వలనైతే నలిగిపోతున్నారో వాళ్ళెవరో స్పష్టంగా దావీదు మాట్లాడుతున్నారు. ప్రభువా, ఇప్పుడు 7వ వచనంలో ఓపెన్ అవుతున్నట్టు, నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చీకు ఎనవ. ఇప్పటి వరకు చూడండి, 7వ వచనం వరకు ఓపెన్ కానిది ఏంటో చెప్పనా? ఫస్ట్ తను ఓపెన్ అయింది, ప్రభువా నేను బాగాలేదని ఒప్పుకున్నాడు. రెండవది, నువ్వు నన్ను సరి చేస్తున్నావని ఒప్పుకున్నాడు. మూడవది, నువ్వు నన్ను బాధ పెట్టే విధానం నేను తట్టుకోలేకపోతున్నాను. అంటే ముందు తాను ఎలా ఉన్నాడో చూసుకున్నాడు, ముందు తన విధానం ఏంటో చూసుకున్నాడు. ముందుగా దేవా నీ పర్మిషన్ నేను అగ్రీ చేసే కానీ కృప చేత చేయి అని నెక్స్ట్ పాయింట్ పెడుతున్నాడు. ఇది ఎవరి వలన జరుగుతుందో నాకు బాగా తెలుస్తుంది. వారి వలన ఈరోజు నా కన్నులు ఇలా అయిపోయి, వారి వలనే నా దేహం ఇలా నలిగిపోయి, నా దేహానికి ఆరోగ్యకరమైన నా జీవితానికి రోగాలు దాపరించాయి, మరణ సంబంధమైన ఈ నిట్టూర్పులు నాకు వచ్చాయి. వారి వలనే. నేను ఒక మాట అడుగుతున్నాను, దేవుడి దగ్గర ఇతర వ్యక్తుల గురించి చెప్పొచ్చు అంటే బేసిక్గా చెప్పొచ్చు. నువ్వెవరి వల్ల బాధపడుతున్నావు వారి గురించి చెప్పొచ్చు. ముందు నీ గూర్చి ఒప్పుకున్నప్పుడు చెప్పు. దేవుడి దగ్గర ఒకరి గూర్చి విజ్ఞాపన చేయొచ్చు అంటే చేయొచ్చు. దావీదు చేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, దేవా వారి వలనే నేను నలిగిపోయాను, వారి వలనే విరిగిపోయాను, వారి వలనే నిట్టూర్పు, వారి వలనే నా దేహం రోజు రోజుకి కుసించిపోయింది. ఇక అర్థమవుతుంది నాకు, నేను చచ్చిపోతాను, మరణపు అంచుల వరకు నేను వచ్చేస్తాను. వారి వలనే. దావీదు దేవుడి ముందు పెడుతున్నది ఏంటి చెప్పిన, తన హృదయాన్ని పెడుతున్నాడు. 2, తను ఎవరు బాధ పెడుతున్నారు వారిని పెడుతున్నాడు. పెట్టే ముందు చాలా జాగ్రత్తగా పెడుతున్నాడు. మనమైతే ఏమంటే చెప్పిన విడిగడుకోవాలి ప్రభు వాళ్ళ మీద, అలా అనలేదండి. మనకు తెలియని ఒక ఊహ ఉంటుందండి లోపల, అందరూ ఒప్పుకో. మనం మంచోలి అనడానికి ఎదురు చూస్తాం. ఎలా ఎదురు చూస్తాం చెప్పిన, మన అపోజిషన్లో ఏదో ఒకటి జరిగిపోయింది అనుకున్న అప్పుడు ఇలా గుండెలు వేసిపోతాయి. నాకు ఎదురొచ్చాడు అందుకే అలాగే ఇచ్చాడు. ఆ రోగం నాకు ఎదురొచ్చాడు అందుకే వచ్చింది వాడికి యాక్సిడెంట్ అవ్వడానికి కారణం నా వలనే. ఈ బిల్డప్ దేవుని దగ్గర పనిచేయడం. దావీదు తీరుతెన్నులు ఏంటంటే, ప్రభువా ఎవరి వలన బాధ కలుగుతుందో నాకు తెలుసు, వాళ్ళని ఏదో చేసేస్తావని కాదు, వాళ్ళకి తెలియని ఒక విషయం నువ్వు నాకు తెలియజేస్తావు నాకు తెలుసు, అది జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు ఒక మాట నేను చెప్పిన, శత్రువుని కూడా మనం ఏం చేయాలి అంటే, శత్రువు దేవుని చేత బాగుపడి దేవుని చేత గద్దెంపబడాలని కోరుకోవాలి తప్ప వాడికి ఏదో ఒకటి జరిగిపోవాలని అస్సలు మనం కోరుకోండి. నిజంగా ఒక మాట చెప్పిన, దావీదుని ఇబ్బంది పెడుతున్నది ఈ పాటలు రాసే సమయానికి ఎవరో కదండి, సొంత కొడుకులు. ఎవరు? సొంత కొడుకు. దావీదుని ఇబ్బంది పెడు అబ్షాలోము సొంత కొడుకు, సింహాసనం మీద ఎక్కడానికి సొంత తండ్రిని, పేరు ప్రఖ్యాతులు కలిగిన తండ్రిని అడవిలు పాలు చేశాడు. కట్టు బట్టలతో వెళ్ళిపోయాడు అడవుల్లో. ఏ రాజు అయితే ఎవరి నా మానసిక పరిస్థితి బాలేదు, రారా నా కొరకు పాట పాడరని ఏ రాజు అయితే పిలిచాడో ఆ రాజే పిలుస్తున్నాడు. ఎక్కడికి? నేను చంపడానికి. రాజు తరుముతున్నాడు, తోడు పుట్టిన కొడుకులు చంపేస్తున్నారు అందరూ. అలాంటి టైంలో పాటలు రాసేస్తున్నారు, ప్రభువా వీళ్ళెవరో నాకు బాగా నీకు మాత్రమే చెప్తాను. మనమైతే ఏం చెప్తాను, ఊరందరికీ చెప్తాం. అలాగే నాకు మా పక్కింటారు అలా చేస్తారు నన్ను ఇలా. కానీ దావీదు అలా చెప్పలేదట. ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్తున్నాడట, ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తున్నాడట. మిగిలింది మౌనమైపోయి దావీదు చేస్తున్నాడు, ప్రభువా ముందు నన్ను బాగు చేయి. వాళ్ళకి అవకాశం వచ్చిందంటే కారణం నా స్వయంకృత అపరాధాలు కూడా ఉన్నాయి ప్రభు, లేకపోతే ఎవడు ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను, నన్ను సరిచేయి అంటే అప్పుడు అంటున్నాడు. 8వ వచనం బాగా వినండి, టైం అయిపోతుంది. 1వ వచనం నుంచి 7వ వచనం వరకు దేవుడితో మాట్లాడాడు. ఇక 8, 9, 10 వచనాలు తన అపోజిషన్తో మాట్లాడు. కీర్తన 2 రకాలు అది చూడండి. 1 7వ వచనం వరకు దేవుడితో మాట్లాడిన వచనాలు. ఇక 8, 9 వచనాలు ఎవరితో మాట్లాడుతున్నాడంటే తన శత్రు వర్గంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడదు, ఎంత బ్యూటిఫుల్ గా మాట్లాడుతున్నాడు చూడండి. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు,
పాపము చేయువారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, నా ప్రార్థన అంగీకరించిన. బాగా వినాలి. ప్రార్థనలో ఉన్న ఒక తీయటి జ్ఞాపకం ఏంటో చెప్పనా? అలా దుఃఖించి దుఃఖించి ఏడుస్తూ రోదన చేస్తూ నలిగిపోతున్న ఒక విశ్వాసకి సడన్గా ధైర్యం వస్తుంది. అది అందరికీ అర్థమవుతుంది. నేను మరలా చెప్తున్నాను, నువ్వు దేవుని దగ్గర ఏడ్చి కన్నీళ్ళు అయిపోతాయి. ఇక మూలుగులే, ఇంకేం రావండి. ఏడుద్దామంటే నీళ్ళు కూడా రావు. ఆ టైంలో మూలుగుతుంటా, ఆ మూలుగులు ఆయనకు అర్థమవుతాయి. ఆ మూలుగుల్లో నుంచి దావీదుకి సడన్గా ధైర్యం వచ్చేసిందట. ఎలా వస్తుందంటే, విశ్వాసులు అట్టి పరిస్థితుల్లో నడిచిన వారికి అర్థమవుతుందట, ఎవరో ధైర్యం ఎవరట, ఆ ధైర్యం ప్రార్థనలో వస్తుందట. దావీదుకు వచ్చిందట. ఎలా వచ్చిందంటే, ఇదిగో నా రోదన ధ్వని విని ఉన్నాడు. రేపు అయిపోయారా మీరు అనలేదు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా ప్రార్థన దేవుడు విన్నాడు. ఎలా తెలుస్తుంది అడుగుతున్నాను. ఆకాశం నుంచి ఏమైనా స్వరం వినబడుతుందండి? దేవుడు మన ప్రార్థన విన్నాడని ఎలా తెలుస్తుంది? విశ్వాసిగా నీకు ఆ ఫీల్ ఏంటో తెలుస్తుంది. నిజంగా తెలుస్తుంది. దేవుడు నా స్వరం విన్నాడు, నా ప్రార్థనకి జవాబు దొరుకుతుంది, నా ప్రార్థనకి ఆయన శబ్దం చేయడం మరలా నాకు జవాబు ఇవ్వడానికి కలగజేసుకుంటున్నాడని ఎలా తెలుస్తుందంటే, అది అనుభవించినోడికి తెలుస్తుంది. దావీదు అంటున్నాడు, నాకు అర్థమైపోయింది ప్రభువా, నువ్వు వింటున్నావు, నువ్వు ఆలకిస్తున్నావు, నా ప్రార్థన ప్రతి విషయంలో నువ్వు అంగీకరిస్తున్నావు. అప్పుడు అంటున్నాడు చూడండి, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదృచుండే. ఇప్పుడు మాట వినండి, దావీదు చెప్పిన ఒక సీక్రెట్ ఏంటో చెప్పిన, అప్పటి వరకు పై వచ్చిన వాళ్ళలో అదిరిపోయి టెర్రర్ అయిపోయింది ఎవరు? దావీదు. ఆ బాధపడి అదిరిపోయిన దావీదు దేవుని దగ్గరికి వెళ్ళిపోయి దేవుని దగ్గర ఆన్సర్ పొందుకున్న తర్వాత ఇప్పుడు అంటున్నాడు, రే ఇప్పటి వరకు నేను అదిరిపోయాను, ఈసారి మీ టైం వచ్చింది, మీరు అదిరిపోతారు అన్నాడు. నన్ను సరి చేసిన దేవుడు మిమ్మల్ని కూడా సరి చేస్తాడు. గుర్తెత్తి, నన్ను శిక్షించిన దేవుడు మిమ్మల్ని కూడా శిక్షణ చేస్తాడు. గుర్తెత్తి. దావీదు అంటున్నాడు, ప్రభువా ఇంతకాలం వీరి వల్ల నేను అదిరిపోయాను, ఇంతకాలం వీరి వల్ల నేను బాధపడ్డాను, ఇప్పుడు వారి వంతు వాళ్ళు అదిరిపోతారు, వారు టెన్షన్ అయిపోతారు, వాళ్ళు పరుగులు తీస్తారు, వారు రోదన ధ్వనితో ఆగిపోతారట. అక్కడ రాయబడిన మాట చూడండి, ఇక శత్రువులందరూ దావీదును చూసి ఏం నేర్చుకుంటారంటే సిగ్గుపడతారంట. ఏం చేస్తారు? సిగ్గట. ఎలా సిగ్గు? దావీదును సిగ్గుపడద్దాం అనుకున్నారు. ఎవరు సిగ్గుపడ్డారట? శత్రువులు సిగ్గుపడ్డారట. దావీదును లేకుండా చేద్దాం అనుకున్నారట, వారే పరారైపోయారు. ఎందుకు జరుగుతుంది ఇలా అంటే బైబిల్ చెప్తుంది, ఇప్పుడు దావీదు పక్షమును ఎవరు నిలబడతారట? దేవుడు. దేవుడు మన పక్షాన్ని నిలబడతాడా అంటే, నేను మళ్ళీ చెప్తాను, ఆయన పాదాల పట్టు వెళ్ళిపోండి ఆయన దగ్గర. మీ తోటికోళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం కాదు, నేను మళ్ళీ చెప్తాను, మీ స్నేహితుల మీద కంప్లైంట్ చేయడం కాదు, మీరు ఎవరైతే బాధపడుతున్నారో వారి దగ్గర కంప్లైంట్, వారి గురించి కంప్లైంట్ చేయడం కాదు. మనం చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మన దేవుడి దగ్గరికి వెళ్ళి రాజీ పడిపోవాలి. మన తప్పు ఉన్నా తప్పు లేకపోయినా మన దేవుని పాదాలు పట్టుకుని, ప్రభువా నన్ను సరి చేస్తే, అప్పుడు దేవుడు మనం కలగజేసుకుని, ఎవరైతే మనం సిగ్గుపడుతున్నారో, ఎవరైతే మనం బాధపడుతున్నారో, ఎవరైతే మనం లేకుండా చేయాలనుకున్నారో వాళ్ళేక సిగ్గుపడి మానేస్తారు. ఏమర్థమవుతుంది వాళ్ళకంటే, వేస్ట్ ఇంకా దావీదులకు వెళ్ళడం అర్థం. ఈ మనిషిని మనం ఏం చేయలేమురా, మనం చేయాల్సిన శతవిధాల ప్రయత్నాలన్నీ చేసాం, ఇంక ఏమీ దావీదుని చేయలేమని సిగ్గుపడి వాళ్ళే ఆగిపోతారు. నేను అడుగుతున్నాను, దావీదు ఆగిపోతాడని రాశాడు, మనం రాయమంటే బూడిదైపోనని రాస్తాం మనం, వాళ్ళు బుక్ ఎగిరిపోనని రాస్తాం మనం, మీ కాలగతులు మారిపోనని రాస్తాం మనం. కానీ దావీదు ఏమని చెప్పినా ఆగిపోతాడు. నువ్వు ఆగుతావు. నాకు దావీదు శత్రువుల మీద కూడా ఏం చెప్తాడంటే, రే నీకు విషయం తెలియట్లేదు, దేవుని దగ్గరికి రండిరా, నన్ను దేవుని దగ్గర విజ్ఞాపన చేయండి నా గురించి, ఆయన నన్ను ఎలా తోమాలి అలాగా తోముతాడు. నిజంగానండి, దేవుడు కొన్ని విశ్వాసుల జీవితాల్లో మన లోపాలు ఎలా సరి చేయాలని బాగా తెలుసు. నేను చాలాసార్లు చెప్పిన మాట మీద నేను చెప్తున్నాను. కొన్ని మొండి మరకలు ఉంటాయండి, పావు పాత్రలు తోముతున్నాయి, ఎంత తోమినా పావు. కొన్ని మరకలు ఉన్నాయనుకోండి,
మీరు కడుగుతారేదో మీకు తెలుసు. ఆ ఇలా తోమినప్పుడు చేతులు తోమేస్తారు, కొన్ని అలా పోతాయి, కొన్ని మొండి మార్కులు ఉంటాయి, పోవవి. ఆ పోనప్పుడు ఏం చేస్తారు? ఇసకేసి తీసెత్తి తోమేస్తారు. మనం మాటలు లేదనుకోండి, ఇలా తోమితే సరే అయిపోతే సరే సరే. ఇంకా మాటలు లేదనుకోండి, ఎలా తోమేయాలని బాగా తెలుసు. ఇసకేసి తోమేస్తారు గుర్తిస్తాం. ఎలా తోమేయాలో, ఎలా నిన్ను సరి చేయడానికి బాగా తెలుసు. అక్కడి వరకు తెచ్చుకోకండి, అరిగిపోతాం, తట్టుకోలేకపోతాం, ఆ ఉగ్రతను మనం భరించలేకపోతాం. చివరిగా ఒక మాట చెప్పిక క్రీస్తు దగ్గర వెళ్ళిపోయి ముగించేసుకుంటాం. 10వ వచనం, నా శత్రువులందరూ సిగ్గుపడి అదురుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి ఎనుకకు మలుదురు. ఆకస్మికంగా సడన్గా ఆగిపోతారంట. అంతే, ఆకస్మికంగా అంటే రెప్పపాటున సడన్గా ఏమైందంటే వద్దండి అంటారు. అప్పుడు చూసిన ఒక్కసారిగా ఆగిపోయి ఇక ఆ మనిషి జోలికి మనం వెళ్ళడం మనకే సిగ్గని ఆగిపోతాడు. దావీదు ఎంత చక్కగా చక్కటి విషయాలు మన బతుకులకు రాస్తున్నాడంటే, ఇదిగో మీరు కూడా ఇలా ఉండండి, దగ్గర స్వరంతో ఈ పాట పాడండి. ఇదిగో అష్టమ శృతిలో ఈ పాటను మీరు అర్థం చేసుకోండి. నా బాధ కన్నీళ్ళ లాంటి అనుభవాలు మీకు ఎవరి వలన కలిగితే మీరు కూడా ఆ స్వరం ఎత్తి పాడండి, మీకు దేవుడు ఆన్సర్ చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాడు. ఇది చివరిగా ముగించండి. ఈ పాట దావీదుని గూర్చే కాకుండా ఈ పాట మెస్సయ్యను గూర్చి కూడా చెప్తుంది. మెస్సయ్య అంటే యేసుక్రీస్తు వారు. ప్రతి బైబిల్ వాక్యం పాత నిబంధన వాక్యానికి సరి అయిన వ్యాఖ్యానం క్రొత్త నిబంధన. మీకు అర్థమైంది? పాత నిబంధన ప్రతి వాక్యానికి వ్యాఖ్యానం క్రొత్త నిబంధన. పాత నిబంధన ఏ వచనాన్ని ఎలా కదిపినా అందులో క్రీస్తు యొక్క ముంగుర్తులు కనబడతాయి. ఈ పాటలో కూడా ఆయన గుర్తులు కనబడుతుంది. ఎవరు గుర్తులు? యేసుక్రీస్తు వారు. ఎలా కనబడుతుందంటే కొంచెం పోల్చి ఒక పాట చూసి మనం ముగించేస్తాం. చూద్దాం ఒకసారి. మొదటి వచనం చదువు. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దించకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించి. ఒక మాట వినండి. ఈ వచనాన్ని చూస్తున్నప్పుడు దావీదుని పక్కన పెట్టండి. ఇదే ఉగ్రతను భరించలేనంత నిట్టూర్పుని యేసుప్రభు ఇచ్చినట్టు మనకు బైబిల్ చెబుతుందా లేదు? చెబుతుందా? ఈ వచనాలు చదువుతున్నప్పుడు మెస్సయ్య కీర్తనగా మనకి ఏం కనబడుతుందంటే, గెత్సేమనే వనములో ఏడ్చేశాడు, తట్టుకోలేకపోయాడు, భరించలేకపోయాడు. దేవుని ఉగ్రతతో ఆయన గద్దిస్తే ఎలా ఉంటుందో, ఆయన దేవుడు కనుక దేవుని ఉగ్రత ఎలా ఉంటుందో ఆయనకు బాగా తెలుసు. దేవుడి శిక్షణ ఎలా ఉంటుందో మెస్సయ్యకి తెలుసు కనుకే గెత్సేమనే వనములో ఆయన కలవరపడిపోయాడని బైబిల్లో రాయింది. అదిరిపోయాడన్న పదాలు ఇక్కడ ఉన్నాయి. కొత్త నిబంధనలో రాయబడిన పదం చెప్పిన కలవరం చెందాడు. యోహాను సువార్త 12వ అధ్యాయం, త్వరగా యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 27వ వచనం. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. ఏంటండి? నా ప్రాణము కలవరపడుచున్నది. అడుగుతున్నాను, ఎందుకు కలవరపడుచున్నది? దేవుని ఉగ్రత నేను చూడబోతున్నా. దేవునికి నాకు ఎడబాటు నేను చూడబోతున్నా. దేవుడు శిక్షిస్తే ఎలా ఉంటుందో నేను చూడబోతున్నాను. ఎంత కలవరపడిపోయాడంటే చెమట రంధ్రాల నుంచి ఏమొచ్చిందట, ఎంత టెన్షన్ అయిపోయాడండి, ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడండి. నేను అడుగుతున్నాను, ఎందుకు వెళ్ళిపోయింది ప్రభు అంటే, దేవుడు పాపాన్ని శిక్షించే విధానం అది బహు భయంకరం. ఆయనతో సహవాసం తెగిపోవడం అది బహు భయంకరం. నాకు గుర్తొస్తుంది, నాకు అర్థం అవుతుంది. నేను ఎవరో ఒక మంచి రచయిత అన్నాడండి, యేసు ప్రభుకి సిలువ శ్రమలు కలవరగిరి మీద శిఖరం మీద కాదు, ఆయన శ్రమలు గెత్సేమనే వనంలోనే స్టార్ట్ అయిపోయింది. నిజమే కదండి? ఎదుటోళ్ళు కొట్టాల్సిన అవసరం లేకుండానే ముందు రక్తం కారుతుంది. ఆయన అంత టెన్షన్ పడిపోయాడు. అందుకే బైబిల్లో రాయబడిన పదం ఏంటంటే, నేను అదురుచున్నాననే పాత నిబంధన కీర్తన అంటే నేను కలవరపడుతున్నది పరి అయిపోతుంది, తట్టుకోలేకపోతున్నాను. అడుగుతున్నాను మరలా, ఎందుకు ప్రభు ఇంత టెన్షన్ అయ్యావంటే, నేను సిలువెక్కకపోతే, నేను మీ కొరకు రక్తం కాచకపోతే నువ్వేమైపోతావని నా గూర్చి నీ గూర్చి కలవరు. మీకోసం నేను ఒరిగిపోవడానికి, మీకోసం నేను నలిగిపోవడానికి వచ్చాను.
ఇక అంటున్నాడు ఆయన, ప్రభువా ఇది కష్టం ప్రభు అంటే, కష్టమైన మీ కొరకు ఇష్టముగా నేను సిలువ ఎక్కడికి ఎక్కుతావు ప్రభు అంటే, ఇదిగో ఆ కల్వరి శిఖరం మీద నిలబడి మీ కొరకు ప్రేమను చూపిస్తాను, మీకు ఊహల కందని ప్రేమ. నిజంగా చూడండి, దేవుడు ప్రేమ ఏంటో మీకు తెలియాలంటే ఆ శిఖరం వైపు చూడండి. దేవుని ఉగ్రత ఏంటో మీకు తెలియాలంటే అదే శిఖరం వైపు చూడండి. దేవుని ఉగ్రత మనకు కనబడుతుంది, దేవుని ప్రేమ మనకి కనబడుతుంది. ఓ మాట ఏంటి చెప్పిన, ఇప్పుడు ఎన్నోసార్లు మనం చదివేస్తున్నాం, కానీ ఈ టెక్స్ట్లో చదవండి చాలా బాధేస్తుంది. ఆ హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదన. ఇదే మాట ఎవరన్నారండి ఇందాక? నా రోదన ధ్వని అని. శరీరధారి అయిన దినముల్లో రోదన, కన్నీళ్ళు, దుఃఖము, నెక్స్ట్ ఎందుకు ప్రభు ఇవంటే నన్ను మరణము నుంచి రక్షింపగలవానికి ప్రార్థన, యాచన అడుగుతున్నాను. దావీదు దేవుడు తెలుసా, ప్రభువా నేను చచ్చిపోతే నీకు పాతాళ మందు ఎవరు స్తుతులు చెల్లిస్తాడు అంటే, యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా, ప్రభువా నన్ను మరణంలో విడిచిపెట్టకు, నన్ను మరణం నుంచి లేపు, నీకు స్తుతి యాగముగా ఈ ప్రపంచానికి ఒక సాక్ష్యాన్ని ఇస్తాను. దావీదు ఏమన్నాడు తెలుసా, పాతాళానికి పోయి స్తుతులు చేస్తారు నాకు తెలియదు, ఎందుకంటే పాత నిబంధనకి అంత బ్రైట్నెస్ లేదు. పాత నిబంధనకి మరణం తర్వాత ఏం జరుగుతుందో అక్కడక్కడ కొందరు భక్తులు చెప్పారు తప్ప అందరూ స్పష్టముగా చెప్పలేదు. దావీదు అందుకే అంటున్నాడు, పాతాళానికి పోయిన తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు, స్తుతులు కూడా ఉండవు, నన్ను బతికించు, ఈ పరిస్థితి నుంచి నన్ను లేవనెత్తు, మరలా చచ్చేంత వరకు నీకు సాక్షిగా నేను ఉంటానని మాటిస్తున్నాను. యేసు ప్రభు కూడా ఏమంటున్నాడంటే, నన్ను మరణంలో వదిలేకు, నన్ను మరణంలో వదిలేకు, నన్ను లేపు, నన్ను లేవనెత్తు, నీకు విజ్ఞాపన చేస్తున్నాను, కన్నీళ్లు పెడుతున్నాను, రోదన చేస్తున్నాను. గమ్మత్తు ఏంటి చెప్పిన, దేవునికి చేసిన ప్రార్థన. మరలా అంటున్నాను, దేవునికి చేసిన ప్రార్థన జవాబు ఏం జరిగిందంటే, మరణించిన యేసు ప్రభు మరలా లేచాడు. లేవడంతోనే ఆయన మనకిచ్చిన పిలుపు ఏంటంటే, ఆయన చేసిన పరిచర్య కన్నీళ్లు పరిచర్య. ఇంగ్లీష్లో ఒక మంచి మాట ఉందండి, మ్యాన్ ఆఫ్ సారో అంటే. నిజంగా మీరు చూడండి, ఆయన దైవ కుమారుడే కాదు, ఆయన మానవ పుత్రుడే కాదు, ఆయన ఎవరంటే తిరిగి నలిగిపోయిన రెల్లు కన్నా బలహీన. ఎవరి కొరకు అంత బలవంతుడు అలా అయిపోయాడంటే మన కొరకే. నిజంగా ఈ పాట చూడండి, ఏడుపు వస్తుందండి ఈ పాట మాకు. నా కొరకే అంత ఎలా అయిపోయాడు ప్రభు. ఇక చివరికి ఒక మాట చెప్పి నేను ముగించాను. చెమట రంధ్రాల నుండి రక్తం కార్చిన ఆయన ప్రార్థన చేస్తున్న ఆయన చివరికి ఒక మాట అన్నట్టు 8వ వచనంలో, యెహోవా నా రోదనతో విని ఉన్నాడు, పాపము చేయువారులారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపో. ఒక మాట నేను అడుగు, పాపము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోవడంటే, నిజంగా చూడండి, యేసు ప్రభువుని చంపిన ఈ మనుషులే మరణించి తిరిగి లేచిన తర్వాత, దేవుడు ఆయనకి జవాబు ఇచ్చిన తర్వాత, వీళ్ళందరూ దేవాలయంలో ఏమైపోయారండి? పరుగులు పెట్టేశారు, తెర చిరిగిపోయింది, అదే శత్రువులు బెంబేలెత్తిపోయారు, అదన కొట్టబడ్డారు, చీకటి కమ్మేసింది, మేఘాలు ఒక్కసారిగా చీకటిగా మారిపోయాయి, వారి జీవితాలు అంధకారం అయిపోయింది. అదే మనుషులు అదిరిపోయారు, కంగారు పడిపోయారు, అయ్యో దైవాన్ని మనం చంపేస్తామా. స్పష్టంగా ఈ పాట మనకి ఏం చెప్తుందంటే, ఇది మెస్సయ్య సాంగ్ కూడా. అంటే దావీదుకే కాదు, యేసుప్రభుకే కాదు, నీకు నాకు చెబుతున్న పాఠం ఒకే ఒక్క మాట. 3 పాయింట్లు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నీకు ఒక సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? పలుకుబడి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అనుకోక దేవుని దగ్గర. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకో. ఈ సమస్య నాకు వచ్చినప్పుడు ఎవరికి ఫోన్ చేయాలనుకోకండి, దేవుని దగ్గరికి రండి, దేవుడు నీకు ఆన్సర్ చేయాలి. రెండవ మాట, నీకు సమస్య వచ్చినప్పుడు దాన్ని గుర్తుపెట్టుకున్న నువ్వు చేయాల్సిన రెండవ మాట ఏంటంటే, ఓపెన్ అయిపోయింది అక్కడ ఎవరి దగ్గర ఏం చెప్పాలని చెప్పే. దావీదుకి మరణపు అంచులకి వెళ్ళిపోయి ఏదో ప్రాబ్లం వచ్చిందండి దారి. దేవుడు కొన్నిసార్లు మనతో ఎలా మాట్లాడాలని కూడా చెప్తాను, మంచం పట్టించేస్తాడు. గుర్తెత్తు ఏం చేస్తాడు? ఆరోగ్యం ఉంటే ఊరంతా తిరుగుతాం అనుకోండి, ఊరంతా తిరుగుతాయి అండి, కొన్ని ఉంటాయి, అట్లా పేరేంటి చెప్పండి. ఏ సినిమా గజ్జి ఏదో వచ్చిన మూల పోయి అన్నం తినే అంటే తిందదు, దాని పేరేంటి చెప్ప కుక్క.
మాట విననివి మాట ఎలా ఉంటాయో మాట వినని మనల్ని కూడా సరి చేయడానికి దేవుడు మంచం పట్టిస్తాడు. నిజంగా దేవుడు మాట్లాడే మంచి సాగు ఏంటి చెప్పిన, సడన్గా చచ్చిపోవడం కదా, మంచం పట్టాలండి, అది మంచి సాగు. నేను అంటాను ఎందుకు చెప్పిన, నువ్వు పశ్చాత్తాపడడానికి సమయం, నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోవడానికి సమయం, దేవునికి నీకు తెగిపోయిన బంధాన్ని కలుపుకోవడానికి సమయం దొరుకుతుంది. మంచం పట్టి చావాలండి, అది మంచి సాగు. ఏమైనా ఉంటే సరి చేసుకుని చచ్చిపోతాం. సడన్గా చచ్చిపోండి, పలుమార్లు గర్జించడం వల్ల చచ్చిపోయి ఉంటారు. హఠాత్తు మరణం మంచిది కదా, దావీదు కోరుకుంటున్నాడు. దావీదు కోరుకున్నది యేసుప్రభు కూడా అంటున్నాడు, ప్రభువా ఇదిగో నేను సరి, నేను అడుగుతున్నాను, యేసుప్రభు ఏమైనా పాపాలు చేసాడో సరి చేయడం కంటే కాదు, ఆయనలో మనము సరి, ఆయన యందు మనల్ని శుద్ధినిగా మార్చి 33 సంవత్సరాల బతికిన నీతి ఎవరికి ప్రభు అంటే నాకు కాదు నీకే. ఇంత యజ్ఞయాగము జరిగించే ఎవరి కొరకు ప్రభు అంటే నాకేదో సింహాసనం వేస్తాడని కాదు, నీ కొరకే. దైవం పరమిడిచి భూలోకానికి వచ్చి మన కొరకు విలవిల్లాడిపోయింది. ఇక 3వ మాట, నీకు ఏదైనా అనిపించినప్పుడు ఎవరైతే బాధపడుతున్నారో ఆయన నోటీసులో పెడితే ఆయన చూసుకుంటాడు. నువ్వేం చేయకు, ఎందుకంటే నువ్వు ఆయన దృష్టికి విరోధం అవడానికి ఆయనకి చెప్పే ఆ నెల సరి చేయడానికి బాగా తెలుసు. నేను చేస్తాను చెప్పిన మాట. మనం నేర్పించిన వాళ్ళు ఊరని వెళ్తారు, ఇంకా రారేట. ఏమేరు కొడతారు, ఏమేరంటే ఓకే అంటారు, ఊరు వెళ్ళారండి రాలేదండి, ఏమేరు ఊరు వెళ్ళారని చెప్పారు, అది నేను చెట్టు ఇంకా అలా వెళ్ళిపోతారు. దేవుడు చూసుకున్నాడు అనుకోండి, విట్నెస్కి సాక్ష్యాలు కూడా. మనం ఏదన్నా చేసామనుకోండి మరలా నేరస్తాం. మనమొద్దు ఆయన చేతులు పెట్టండి. ఏమయ్యారో చెప్పుకోవడానికి కూడా ఆన్సర్లు కూడా ఉండవు, ఆయనకి ఇద్దాం. దేవుడు ఆయనకి చెప్పాడట, యేసుప్రభు కూడా ఆయనకి చెప్పాడట, విరోధులందరూ మారిపోయారట. ఇక నెక్స్ట్ నీ ప్రార్థనలో నీ భక్తిలో నీకు ఇవ్వాల్సింది ఏంటి చెప్పిన, సడన్గా ఒకరోజు మనకి ధైర్యం రాదు, నిజం వస్తుందండి. ఇప్పుడు మనోరికి ఇలా కుసించిపోయో నలిగిపోయో ఇలా అయిపోయో ఎలా వచ్చిందంటే ఆ ధైర్యం ఎక్కడ వచ్చిందట, ప్రార్థనలో వచ్చిందట. కాబట్టి మనం పోదాం దేవుని పాదాలు పట్టుకుని, కొడుతున్న తల్లి దగ్గరికి కొడుకుపోయి ఆయన ఆ తల్లి పాదాలు పట్టుకుని కొట్టకమ్మా అని ఎలా అంటాడో మనం కూడా దేవుని దగ్గరికి పోయి, ప్రభువా కొట్టుగాని కోపంతో మాత్రం యేసుప్రభు మన కొరకు నలిగిపోయాడు, ఇక చాలు, ఇక ఆయన బాధపడద్దు.